జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు. సవాళ్లు, విమర్శలతో అటాక్ చేశారు. కాకినాడలో తనపై పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మళ్లీ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. ఒకవేళ పోటీ చేయలేకపోతే తనపై చేసిన ఆరోపణలతో పాటు కాకినాడ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మంత్రి వేణుగోపాలకృష్ణ సైతం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. టీడీపీ దగ్గర పవన్ కళ్యాణ్ సీట్లు అడుక్కుంటున్నారంటూ ఆరోపించారు మంత్రి. ఇక పవన్ ను అసహాయ నాయకుడంటూ విమర్శించారు కూడా. ఇక ఎప్పటిలాగే మాటల తూటాలతో పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. కలియుగ భారతంలో సీఎం జగన్ ది అర్జునుడి పాత్రనంటూ చెబుతూ పవన్ కళ్యాణ్ ను శల్యుడితో పోల్చారు. ఇక యుద్ధంలో ధైర్యాన్ని చంపిన వాడే శల్యుడన్నారు నాని. గతంలో నేను ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశానో ఆ ఛాలెంజ్ ప్రకారం అతను వస్తాడేమో అని కాకినాడ పట్టణంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని అంటాడేమో ఎదురు చూస్తున్నాను. నా మీద వారాహి యాత్రలో కాకినాడ వచ్చినప్పుడు చాలా రకాల లేనిపోయిన ఆరోపణలు చేస్తే, నువ్వు నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసావు, ప్రజాక్షేత్రంలో తీర్చుకుందాం రా అని రెడీగా ఉన్నానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. అప్పుడు నా మీద ఆరోపణలు చేసిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు కాకినాడలో ఉన్నా కూడా అతను కనీసం స్పందించలేదు. నువ్వు తోక ముడుచుకుని వెళ్ళిపోతే కనుక నువ్వు నా మీద చేసిన ఆరోపణలన్నీ అవాస్తవని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తాడని, కాకినాడలో నా మీద పోటీ చేస్తాడని, ఆ పోటీలో ఒకే ఒక నినాదం, తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు, తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తానన్నటువంటి అసహాయ రాజకీయ నాయకుడు నేను ఎందుకంటానంటే, పార్టీ పెట్టినోడు నాకు ఇన్ని సీట్లు ఇమ్మని అడిగే ధైర్యమే లేనటువంటి వ్యక్తి, తనను నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తలు ఇవాళ హలో అని మన ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరికి సీటు వస్తుందో ఎవరికి రాదో తెలియదు. రాజకీయాలు ఒక ఫ్యాషన్, ఆ ఫ్యాషన్తో రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చిన వారిని దగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఒకసారి ప్రశ్నించండి మీరు పౌరులారా అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ధైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని, మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ, వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ, వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన